సీఎం రేవంత్ రెడ్డి పథకాలు పెద్దలకు ఉపయోగపడేవే తప్ప పేదలకు ఉపయోగపడేవి కావని సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. సీఎం ఎప్పుడు మాట్లాడినా మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి తాను హిట్లర్ లాంటివానని చెబుతున్నాడని, హిట్లర్ను ప్రపంచంలో అందరూ వ్యతిరేకించారని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హిందువులు ముస్లింల గురించి మాట్లాడడం, రాజకీయం చేయడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కాపాలి ముదిగొండ భూపోరాట అమర వీరులకు భూపోరాట అమర వీరులకు వర్తిల్లాలి భూపోరాటాలు. వ్యవసాయ కార్మిక సంఘం కూలీ భూమి పోరాటాలు వర్తిల్లాలి, వర్తిల్లాలి కూలీ భూమి పోరాటాలు. వచ్చినటువంటి అనేక మంది యువ నాయకులు వీళ్ళందరి నాయకత్వంలో ముదిగొండ ఇళ్ల స్థలాల పోరాటం జరిగింది. దాంట్లో ఎంతోమంది అమరవీరుల సంగతి మనకు తెలుసు. ఎన్ని పోరాటాలు జరిగినా, ఎర్రజెండా ఉద్యమానికి ఎంత చరిత్ర ఉన్నా ఇంకా పేదల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. మేము పరిష్కారం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, గతంలో తెలుగుదేశం కానీ, ఇంకా ఇతర పార్టీలు కానీ ఏ ఒక్కటే పరిష్కారం చేయలేదు. ఎన్నికల వాగ్దానం మాత్రం పుక్కాను చేస్తున్నారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా వాగ్దానాలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం సరిగా చేయలేదు. మేము వస్తే మీకు 12,500 ఇస్తాం, ఆయన రైతులకి ఇచ్చాడు, మీకు కూలీలు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు కూలీలకు రైతులకు బంద్ అయిపోయింది. రైతులకు రావట్లేదు, కూలీలకు రావట్లేదు. అదేవిధంగా గ్రామాల్లో మహిళలకు 2,500 ఇస్తామన్నారు. 2,500 పైసలు కూడా రాలేదు. తులం బంగారం ఇస్తామన్నారు. బంగారం ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. ఈ విధంగా అనేక వాగ్దానాలు భంగమైపోయినాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాం, ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్తున్నాడు. రోజు ముఖ్యమంత్రి చెప్పే ఉపన్యాసాలు చూస్తే మీరు ఒక విషయం గమనిస్తారు. ఆయన ఎప్పుడు పని ఆయన చెప్పినా, పేపర్లో ఏ వార్త వచ్చినా మూసీ నది గురించి మాట్లాడుతున్నాడు. మూసీ నది ప్రక్షాళన చేస్తాడంట, దానికి 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాడు. హైదరాబాద్ పక్కన ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఒక కొత్త సిటీ నిర్మిస్తాడట, దానికి 2 లక్షల కోట్లు. అంటే ఇవన్నీ పెద్దవాళ్ళకి పంచిపెట్టే కార్యక్రమాలు, అధికారులు ఉన్నవాళ్ళు దోచుకునే పథకాలు తప్ప వాస్తవంగా పేదవాళ్ళకి మేలు చేకూరే పథకాలు కాదు. పైగా నిన్న పత్రికలు చూస్తే ఆయన ఎంత మనస్తత్వం బయటకు వస్తుంది. ఆయన చోట ఏం మాట్లాడాడంటే హైదరాబాద్లో 1,00,000 కోట్ల విలువైన బిల్డింగ్లు, గుడిసెలు మేము కూల్చేసాం.
అవన్నీ ప్రభుత్వ భూములు, అందుకని నేను చాలా గొప్ప నాయకుడు అని చెప్తున్నాడు. అంతేకాదు నేను హిట్లర్ లాంటి వాడని చెప్తున్నాడు. హిట్లర్ అంటే ఎవడు? హిట్లర్ అంటే ప్రపంచంలో ఎర్ర జెండా మీద కత్తిగట్టి, పేదలపై కత్తిగట్టి, సామ్రాజ్యవాదుల తరఫున ప్రపంచాన్ని కవళించ చూసినటువంటి ఒక దుర్మార్గుడు నియంత. హిట్లర్ అంటేనే ప్రపంచంలో అందరూ వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులే కాదు, అందరూ వ్యతిరేకిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు హిట్లర్ వ్యతిరేకిస్తారు, హిట్లర్ విధానాలు వ్యతిరేకిస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హిట్లర్ను పొగుడుతున్నాడు. నాకు కోపం వస్తే హిట్లర్ లాంటి అంటున్నాడు. ఎవరి మీద కోపం వస్తే? పేదోళ్ళ మీద, గుడిసెల మీద కోపం వస్తే 1,00,000 కోట్ల విలువైన గుడిసెల్ని కూల్చేశానని చెప్తున్నాడు. ఈ పరిపాలన మనకు కావాల్సింది. అయితే ఆయన ఒకటి విషయం మర్చిపోయాడు. హిట్లర్తో తను తాను పోల్చుకోవటం అంటే మరి హిట్లర్ అంతిమ గడియలు కూడా పోల్చుకోవాలి. అంత చలాయించిన హిట్లరు ఎర్ర జెండా చేతిలో చిత్తుగా మట్టిగా